కేసులు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణలో చెప్పినట్టుగా వైఎస్ జగన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పైగా కూటమి సర్కారు టార్గెట్ కూడా జగనే. ఇది జగమెరిగిన సత్యం. ఈ కేసులో ఇప్పటి వరకు 29 మందిని నిందితులుగా విచారణ సంస్థ సిట్ తేల్చింది. జగన్ చుట్టూ ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లను కూడా నిందితులు చెప్పినట్టు తెలియడంతో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే పదే పదే వైఎస్ జగన్ చెప్పడంతోనే లిక్కర్ దందా చేశామని విచారణలో నిందితులు చెప్పారని ప్రచారం చేయడం వెనుక టీడీపీ మార్క్ రాజకీయం ఉందని చెప్పుకోవచ్చు. తద్వారా ప్రజలు కూడా అదే విషయాన్ని నమ్మి జగన్ పై నెగిటివ్ అభిప్రాయాన్ని నింపుకోవాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కూడా తెలుస్తోంది. అప్పుడు జగన్ ని అరెస్టు చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాదనే ఉద్దేశంతోనే లిక్కర్ కేసు విచారణను సాగదీస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబును అరెస్టు చేసిన దానికి ప్రతీకారంగా కూడా జగన్ ను అరెస్టు చేసినట్టు అవుతుందనే ఆలోచన ప్రభుత్వ ముఖ్య నేతల్లో కూడా కనిపిస్తోంది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడు కావడంతో అతనే జగన్ పేరు చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు రెడీ చేస్తున్నట్టు సమాచారం. అయితే రిమాండ్ రిపోర్టుపై రాజ్ కసిరెడ్డి మాత్రం సంతకం చేయడానికి నిరాకరించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విషయం సిట్ బృందం కోర్టుకు కూడా చెప్పినట్లు సమాచారం. సో ఇవన్నీ ఒక అనధికార సమాచారం మాత్రమే. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే అది ఎలాంటి మలుపు తీసుకుంటుంది, దాని పర్యవసానాలు ఏంటనేవి కాలం తేల్చనుంది.